ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ విక్కీ అర్వాపల్లి. సో ఇవాళ అఖండ 2 తాండవం గురించి మాట్లాడుకుందాం. ఆల్రెడీ మొన్న ప్రీమియర్స్ పడ్డాయి. నిన్న ఫస్ట్ రోజు కంప్లీట్ అయిపోయింది రన్. వితౌట్ లాజిక్స్ బాలయ్యబాబు సినిమాకి వెళ్ళి 101% ఫుల్ ఎంజాయ్ చేసి బయటకు వచ్చా. సినిమా చాలా బాగుంది. హైందవ ధర్మం గురించి కరెక్ట్గా మాట్లాడారు. బాలయ్య బాబు గారి లుక్స్, తమన్ గారి మ్యూజిక్, బోయా గారి మ్యాజిక్ సూపర్. అసలు మొత్తం క్యాక్ అదిరిపోయింది సినిమా, మామూలుగా లేదు. నేను అదే చెప్తున్నా, బాలయ్య బాబు గారి లుక్స్, తమన్ గారి మ్యూజిక్, బోయా గారి మ్యాజిక్ మూడు అదిరిపోయాయి అనమాట. సినిమాని ఎక్కడో నిలబెట్టాయి. సరే, ఇదంతా బాగుంది. సినిమా ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది, సెకండ్ హాఫ్ దానికి త్రిబుల్ ఉంది. అన్ని విధాల సినిమా ఓవరాల్ గుడ్. నేను సినిమాకి ఇచ్చే రేటింగ్ అయితే 5కి 4 ఇస్తాను నేను. ఆబ్వియస్గా నిన్న మిరాజ్ సినీ టౌన్ మియాపూర్ వెళ్ళాము. బాక్సులు బద్దలైపోయాయి యాజ్ యూజువల్లీ. తమన్ గారి మ్యూజిక్ అంటే బాక్సులు బద్దలవడం పెద్ద కొత్త విషయం కాదు. అయిపోయాయి. సినిమా ఆపారు, మళ్ళీ అరగంట తర్వాత వేసారు గోలవాలు చేస్తే. అది ఇప్పుడు పాయింట్కి వస్తే, నిన్నటి నుంచి 70% 60% వరకు సినిమా బాగుంది అని మాట అనిపిస్తుంటే 40% కొంతమంది పకోడీ బ్యాచ్ ఉంటుంది కదా, అదే సినిమాని కనిపెట్టిన వాళ్ళు, సినిమా కెమెరాని కూడా కనిపెట్టిన వాళ్ళు, సినిమా షాట్స్ని ఇలాగే తీయాలి అని కొన్ని బుక్స్ గ్రంథాలు రాశారు కదా, ఒక ఇద్దరు ప్రబుద్ధులు ఉంటారు. వాళ్ళ గురించి మాట్లాడుకుందాం. ఫ్లాపర్ బ్రో, బార్బిల్ బ్రో, మీరిద్దరు నిజంగా ఏ సినిమాకి మీరు కరెక్ట్ రివ్యూ ఇచ్చారు చెప్పండి? ఏ సినిమాకి మీరు కరెక్ట్ రివ్యూ ఇచ్చారు? ఇప్పుడు అవెంజర్స్ ఇన్ఫినిటీ వార్ అని పెట్టేసి డైరెక్ట్ చంద్రుణ్ణి సూర్యుడిని తీసుకొచ్చి నేల మీద పెట్టి మనం నమ్మేస్తాం. మనకు లాజిక్లు అవసరం లేదు. అదే మనోడు కష్టపడి పవర్ఫుల్ క్యారెక్టర్ చేస్తే మనకు 100 లాజిక్లు కావాలి. నెక్స్ట్ బార్బెల్, మీరు ఒకటి అన్నారండి. ఏమన్నారంటే, ఆ పిల్ల అసలు మనుషుల్లోకి ఎట్లా అయిపోద్దో అప్పటికప్పుడు నాకు అర్థం కాదు అంటే, అసలు మైండ్ పని చేస్తున్నా బ్రో నీకు? లడక్ ఆ ప్రాంతాల్లో, నార్త్ ఇండియాలో దట్టు కుంభమేళా జరిగే టైం అది. కుంభమేళా జరిగే టైంలో ఎలా ఉంటుంది? ఫుల్ చలికాలం. చలికాలం అన్నప్పుడు ఎలా ఉంటుంది? స్నో పడుతుంది. స్నో పడినప్పుడు నార్త్ వైపు హిమాలయాస్, లడక్ ఆ వైపు ఎలా ఉంటుంది? ఫుల్ స్నోనే ఉంటుంది. డిఆర్డిఓ ఎక్కడైతే ఉందో ఆఫీస్ నుంచి కొంచెం దూరంలో ఫుల్ స్నో ఉండొచ్చు, కొండ ప్రాంతం అయి ఉండొచ్చు. మనకి సరౌండింగ్స్ బార్డర్స్ లోనే కదా సోల్జర్స్ ఉండేది, ఆర్మీ క్యాంపులు ఉండేది, ఆర్మీ వాళ్ళందరూ ఉండేది. అలాంటప్పుడు కొండల దగ్గరలో ఉన్నప్పుడు ఆ అమ్మాయి ఉరుక్కుంటూ చెట్లలో నుంచి కొండల్లోకి వెళ్తే అదేంటి తప్పు? అందులో లాజిక్ ఏం కావాలి నీకు? నా బొక్కలో లాజిక్. నువ్వు మాట్లాడేది అసలు కరెక్ట్ కాదు బ్రో. ఫస్ట్ మాట్లాడేది వివరంగా మాట్లాడాలి. ఏదన్నా చెప్తున్నావు అంటే కరెక్ట్ గా మాట్లాడాలి. ఏదో గర్జి పెట్టేసుకొని ఎవడో ఫ్యాన్లు అయ్యి మీరు ఒకరిని అనడం అనేది చాలా తప్పు మాట అది. నెక్స్ట్, సీజీఐ బాలేదా? సీజీఐ ఎక్కడ బాలేదు? ఏ సీజీఐ నీకు అసలు క్వాలిటీ లేకుండా అనిపించింది? నువ్వు ఏ థియేటర్లో చూసావు అసలు సినిమా? నువ్వు అదే మూవీ రూల్స్ సినిమా చూసి రివ్యూ ఇచ్చుంటావు, అందుకని నీకు సీజీఐ ఏం అర్థం కాలేదనుకుంటా. నెక్స్ట్ ఫ్లవర్ బ్రో, అబ్బా నువ్వు నిజంగా ఈయన రివ్యూ స్టార్ట్ చేయడమే నేను చూశాను. సినిమా స్టార్టింగ్ లో శారీడౌన్ యాడ్ వచ్చిందంట. అంటే ఒక సింబాలిక్ గా మీకు తలనొప్పి వస్తుంది అని చెప్పాడంట. పిచ్చా నీకు? అది స్పాన్సర్డ్ అడ్వర్టైజ్మెంట్ శారీడౌన్ యాడ్. సరే, నేను వెళ్ళిన థియేటర్ నాకు శారీడౌన్ యాడ్ ఎక్కడ రాలేదే. ప్రింట్స్ అన్ని ఒకే సేమ్ ప్రింట్సే కదా. సెకండ్ హాఫ్ లో ఒక చిన్న యాడ్ వచ్చింది, శారీడౌన్ యాడ్ అని. నువ్వు ఆ యాడ్ మీద ఫోకస్ ఎక్కువ చేసి సినిమా చూసున్నావు, అందుకని నువ్వు రివ్యూ కరెక్ట్గా ఇవ్వలేకపోయావు. ఫ్లవర్ బ్రో, నువ్వు ఎర్రి ఫ్లవర్ రివ్యూలు ఇస్తే ఇంకోసారి అసలు బాగోదు. ఎర్రి ఫ్లవర్ రివ్యూస్ ఇస్తే అసలు బాగోదు. నెక్స్ట్, మనం కమర్షియల్ గా దేవుణ్ణి వాడేసుకుంటున్నాము, దేవుణ్ణి పెట్టేస్తే కలెక్షన్స్ వచ్చేస్తాయి అని చెప్పేసి నువ్వు అన్నావు బ్రో. నువ్వు నిజంగా కమర్షియల్ గా దేవుణ్ణి పెట్టుకొని ఎవ్వడు ఏమి సంపాదించట్లేదు. ఇప్పుడు నేను ఒక దారిలో వెళ్తున్నా, నేను ఇప్పుడు శివ భక్తుని, మధ్యలో నేను ఇప్పుడు హనుమ భక్తుని, మధ్యలో శివుడి గుడి వచ్చింది, ఆగుతాను, శివుడికి దండం పెట్టుకుంటాను, వెళ్తాను. ప్రాపర్ గా ఆ సీన్ లో జరిగింది కూడా అదే. శివభక్తుడు ఎవరైతే అఖండ ఉన్నాడో ఆ పర్టికులర్ ప్లేస్ లో హనుమ ఉన్నాడు. ఈయన అఘోరా కాబట్టి దేవుళ్ళని నమ్ముతాడు కాబట్టి హనుమ అనే విగ్రహం కనిపించినప్పుడు హనుమాకి దండం పెట్టుకొని హనుమ అతనిలోకి పూని ఆ వినాశనాన్ని ఆపినట్టు మనకి క్లియర్ కట్ గా చూపెట్టారు. నెక్స్ట్, నీకు పురాణాలు తెలియవేమో పూర్ణ బట్టలారా, హనుమ అనేవాడు శివయ్యకి ఇంకో అంశ, శివయ్య ఇంకో రూపం. మీరు కరెక్ట్ గా చూడండి, రామాయణం ఇలాంటివన్నీ చూస్తే మీకు తెలుస్తాయి. చిన్న సినిమా చూసేసి ఇష్టం వచ్చినట్టు రివ్యూలు ఇస్తే అసలు ఏం మనుషులు మీరు? శివయ్య అంశ హనుమయ్య, అర్థమైందా? కమర్షియల్ గా ఎవడు వాడుకోలేదు. అక్కడ హనుమాన్ వాడినట్టుగా అనిపించలేదు. ఆ సీన్ కి హనుమ యాప్ట్ అనిపించాడు, అందుకనే పెట్టారు. ఆ సీన్ ఘోరంగా ఒక రేంజ్ ఎలివేషన్ తో గూస్ బంప్స్ తెప్పించిన సీన్ అది. ఫస్ట్ ఆఫ్ ఆల్, సీజీఐ ఎక్కడ బాలేదు? సీజీఐ ఏ ప్రాపర్ విషయంలో మీరు సీజీఐ బాలేదు అంటున్నారు? నాకు అసలు ఎక్కడ సీజీఐ ఇది డల్ గా ఉంది అని ఎక్కడా లేదు. ఆది పినిశెట్టి శెట్టి గారు వచ్చినప్పుడు ఆ దెయ్యాన్ని చూపెట్టేది ఒక్కటి, అది కూడా 3D విజువల్స్ కోసం
3D విజువల్స్ కోసం అది డిజైన్ చేశారు. అలాంటప్పుడు నువ్వు 3Dలో చూస్తే ఆ సినిమా కరెక్ట్ గానే ఉంటది. నువ్వు 3Dలో ఆది పినిశెట్టి శెట్టి గారు ఏదైతే దెయ్యాలు వస్తాయో బయటికి 4 పుర్రెలతో వస్తాయో అది నువ్వు 3Dలో చూస్తే నువ్వు బెస్ట్ ఎక్స్పీరియన్స్ చేస్తావు. మీరు చూడరు. మీరు మూవీ రూల్స్‌లో చూసి రివ్యూలు ఇచ్చే బ్యాచ్ బొకడాగాళ్ళు మీరు. సినిమా గురించి మాట్లాడడానికి మినిమమ్ కూడా పనికిరారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు. నెక్స్ట్ పెద్ద బాలయ్య కంట గడ్డం వచ్చేసిందంట. ఒక సీన్‌లో గడ్డం తక్కువ ఉంది. ఇంకో సీన్‌లో ఫుల్ షేవ్ వచ్చేసిందని చెప్పేసి ఒక మాట అన్నావు నువ్వు పెద్దాయన. ఎక్కడొచ్చింది ఇప్పుడు వాళ్ళమ్మ నా తల కొరువు పెట్టాల్సింది నా పెద్ద కొడుకే. వాడొచ్చే వరకు ఎవరు పెట్టొద్దు అని చెప్పినప్పుడు అక్కడ ఒక సర్టైన్ టైమ్ ఒక 3, 4 డేస్ కంప్లీట్ అయితది. ఆ టైంలో మనం షేవ్ చేసుకున్న 3, 4 డేస్‌కి మనకేమి రాదా? ఆ! నువ్వు గడ్డం మీద ఫోకస్ చేసిన నువ్వు సినిమా మీద ఫోకస్ చేసుంటే సినిమా నచ్చేది నీకు. గడ్డం మీద, బొచ్చు మీద, ఎంటికల మీద ఏంది నాకు అర్థం కాదు. లాజిక్‌లంటారు, ఇగో నేనొకటి చెప్తున్నా. బాలయ్య బాబు సినిమాకి మ్యాజిక్ చూడ్డానికెళ్ళాలి తప్ప లాజిక్‌లు ఎతకడానికి లేదు. నెక్స్ట్ బాలయ్య బాబు ఎక్కడికి పడితే అక్కడికెళ్ళిపోతాడంట అఘోరాలు. నీకోటి తెలుసా? అఘోరాలు నడుచుకుంటూ ఎక్కడికైనా ఎళ్ళిపోతారు. తెలుసా అది? నువ్వు తెలుసుకొని మాట్లాడు ఫస్ట్ ఆఫ్ ఆల్. అఘోరాలు కొన్ని వందల, వేల కిలోమీటర్లు నడుచుకుంటూ ఎళ్ళిపోతారాళ్ళు. వాళ్ళకి కూడా లాజిక్‌లు ఎతుకుతావు. ఇప్పుడు 'అఖండ' అనే మనిషి అఘోర ఒక ప్రళయాన్ని ఆపాలి అని ఎళ్ళేటప్పుడు బ్రష్ చేసుకుంటూ, బ్యాగ్‌లో బట్టలు సర్దుకుంటూ ఇవన్నీ చూపెట్టాలా నీకు? సడెన్‌గా ఎళ్ళిపోయాడంటే 2½ అవర్స్ సినిమాలో సడెన్‌గా ఎళ్తాడు ఎవడైనా. నీకు ట్రావెలింగ్ టైమ్ చూపించాలా ఏంటి? నాకు అర్థం కాదు. మనుషుల్లా మాట్లాడండి. అర్థమైందా? మడేల్లా మాట్లాడుతున్నారు మీరు. మినిమమ్ గూడా బేసిక్ సెన్స్ అనేది ఉంటది కదా! అది మీకు లేదు. అస్సలు లేదని నాకు నిన్నటితో ఫుల్ ప్రూవ్ అయింది. బాలేదు అన్న సినిమాకి అలాగే ఇస్తున్నారు రివ్యూలో. బాగున్న సినిమాకి కూడా నెగటివిటీ స్ప్రెడ్ చేయడం అనేది అది చాలా అంటే చాలా దారుణమైన విషయం. నాకు తెలుసు మీరు 'మోగ్లీ' అనే సినిమా రిలీజ్ అయింది కదా! నిన్ననే. ఆ సినిమాకి మీరు ఫుల్ పాజిటివ్ రివ్యూస్ ఇచ్చేస్తారు నాకు తెలుసు. ఒక కమర్షియల్‌గా ఒక మంచి పెద్ద హీరో సినిమా తీస్తే 100 బొక్కలు ఎతుకుతారు మీరు. తెలుసు. 'మోగ్లీ' అనే సినిమా బాగుండొచ్చు. అది అన్ని విధాల స్టోరీ పరంగా అన్ని బాగుండొచ్చు. కానీ పక్కనోడి సినిమాని దెబ్బ కొట్టేసి మాట్లాడడం అనేది అది చాలా తప్పైన విషయము. మరి మీరు ఏ బ్యాచో మరి మీరు టీఎం బ్యాచ్ ఏమో మరి నాకు అర్థం కావట్లేదు. పేటీఎం బ్యాచ్‌లా ఉన్నారు మీరు. బాలయ్య బాబు సినిమాకి మీరంత నెగటివిటీ స్ప్రెడ్ చేయాల్సినంత అవసరం ఏంటో నాకు ఇప్పటికి అర్థం కావట్లేదు. మంచిగా ఒక కమర్షియల్ సాంగ్‌కి డాన్స్ చేసినా మీకే తిప్పలు. అరే మీరు ఒక్కసారి మీ ఫోన్‌లో ఒక చిన్న షార్ట్ ఫిల్మ్ తీసి నేనిది తీసా, నా టేకింగ్ ఇది, నా ఎక్స్‌పెక్టేషన్స్ ఇలా ఉంటాయి. అందుకనే ఈ రేంజ్ సినిమా నేను ఎక్స్‌పెక్ట్ చేస్తున్నా అని చెప్పండిరా మీరు. చెప్పరు మీరు. ఫోన్ పట్టుకోవడమే చేతగాని మీకు ఎనక గ్రీన్ స్క్రీన్ పెట్టేసుకొని, ఎనక పోస్టర్‌లేసేసుకొని 300, 400 టికెట్ పెట్టేసి మొత్తం ఇండస్ట్రీని మొత్తం మీరే పోషిస్తున్నట్టు మీరు మాట్లాడే మాటలు అంత దరిద్రమైన మాటలు, దేబ్రాస్ మాటలు, దిక్కుమాలిన మాటలు ఎవడు మాట్లాడడు. చెప్పండి. బాలేని విషయం బాలేదని చెప్పండి. బావుందన్న విషయం బావుందని ఒప్పుకోండి. అలా ఒప్పుకోకుండా మీ ఇష్టాసారానికి మాటలు ఇక్కడ ఎవడు ఊరుకునేవాడు లేడు. నేనేమో బాలయ్య బాబు ఫ్యాన్ కాదు. నేను డై హార్డ్ ఫ్యాన్ ఆఫ్ ప్రభాస్. నేను 'ప్రభాస్' సినిమా బాగోకపోతే నేను అనుకుంటాను ఎందుకురా ఇలా తీసాడని. బాగుండి తీసినప్పుడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే అది అసలు మీకు మైండ్ పనిచేయట్లేదు మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈ సినిమా పిచ్చిలో పడో మరి మీరు టేకింగ్స్ చేసి మీరు రాజమౌళిలు కదా మీరు. మీరు పెద్ద రాజమౌళిలు, మీరు జేమ్స్ కెమెరాన్ ఎంత పెద్ద పెద్ద మనుషులు కదా మరి. సినిమా గురించి ఇంచు టు ఇంచు, పిన్ టు మిన్ మీకు తెలుసు కాబట్టి మీరు మాట్లాడతారు. ఇతరులందరూ తడిగుడ్లేసుకొని కూర్చున్నారు మరి. చేత్తనా బొక్కగాళ్ళు మీరు. మినిమమ్ గోల్ లేకుండా. లాజిక్‌లు ఏం లాజిక్‌లురా? సినిమా అంటేనే మ్యాజిక్కు. గుద్దితే ఎగరడం, ఇక్కడి నుంచి అక్కడికి జమ్మని ఎళ్ళడం, 150 స్పీడ్‌లో బండిని నడపడం, కారు తీసుకెళ్ళి లోయలో పడేయడం ఇవన్నీ మ్యాజిక్‌లు. నీకు లాజిక్ ఏం మాట్లాడుతున్నావు? కమర్షియల్ సినిమా అంటే కమర్షియల్ గానే ఉంటది. మామూలు సినిమా అంటే మామూలుగానే ఉంటది. కమర్షియల్ ఎలిమెంట్స్ యాడ్ చేసేసి దేవుడిని వాడేసుకొని ఏంటది? మీరు అమ్మ సీన్ ఉంది అప్పుడు చూసారా శివుడిది? లిటరల్లీ కళ్ళలో నీళ్లొచ్చినాయి. మరి మీరు బండరాయలేమో. మీకేం అనిపించుండదు. సెంటిమెంట్ సీన్స్ అవేం మీకు కనిపించవు. అఘోరా పాత్రకి యాప్ట్ బాలయ్య బాబు ఇంకొకడెవడు చేయలేడు ఇండస్ట్రీలో. 100% చెప్తున్నా. ఎవరైతే రివ్యూ చూసారో సినిమాకి వెళ్ళండి. సినిమా చాలా బాగుంది. అమ్మ సెంటిమెంట్ ఏదైతే ఉందో శివుడిది పీక్స్ సినిమాని నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్ళి అక్కడ పెడతది. సెకండ్ హాఫ్ చాలా బాగుంది సినిమా. హైందవ ధర్మం గురించి నాడు డైలాగ్ చెప్తే ఫిలాసఫీ ఇస్తున్నాడా? డైలాగులు పేపర్‌లో చదువుతున్నాడు. మరి ఏం చేయాలిరా మీకు నాకు అర్థం కాదు. దేవుడి గురించి చెప్పాలంటే ఒక 2, 3 ఎగ్జాంపుల్ చెప్తేనే దేవుడి గురించి చెప్పడం అది. దేవుడు ఉంటాడు. దేవుడు ప్రసాదం పెడతాం. దేవుడికి గంట కొడతాం. దేవుడికి హారతిస్తాం అంటే దేవుడి గురించి చెప్పినట్టా? దేవుడి గురించి చెప్పాలంటే బ్యాక్ స్టోరీ చెప్పాలి. దేవుడు ఇది అని మనకు నిర్ధారణ అవ్వడానికి కొన్ని పురాణాలు ఉన్నాయి. వాటి గురించి ఫస్ట్ మీరు పురాణాలు చదవండి. కమర్షియల్‌కి దేవుని ఎలిమెంట్స్ యాడ్ చేసి ఎవడు ఇక్కడ కలెక్షన్స్ దొబ్బాలని చూడట్లేదు. సినిమా టికెట్ ప్రైసెస్ కూడా 150, 175, 200 లోనే ఉన్నాయి. మరి పెద్ద రేట్లు కూడా లేవు. పెద్ద పెద్ద రేట్లున్న సినిమాలనేమో ఎవ్వడు ఏం మాట్లాడడు. మంచి కమర్షియల్‌గా నీట్‌గా వచ్చిన సినిమా గురించి అడ్డగోలుగా మాట్లాడతారు. అరే సినిమాని చంపేస్తున్నారు మీరు అర్థమైందా?
అప్కమింగ్ యాక్టర్స్ ఉన్నారు, డైరెక్టర్స్ ఉన్నారు, వాళ్ళకి కొన్ని హోప్స్ ఉన్నాయి. మీ రివ్యూల వల్ల, మీ లఫంగ్ రివ్యూల వల్ల సినిమా చచ్చిపోతుంది, జనాలు వెళ్ళడం మానేస్తున్నారు. ఒళ్ళు దగ్గర పెట్టుకొని రివ్యూలు ఇవ్వండి. సో ఇది సైనింగ్ ఆఫ్ విక్కీ అర్వాపల్లి. అఖండ 2 తాండవం సినిమా చూడండి. విజువల్స్ పరంగా, మ్యూజిక్ పరంగా, బాలయ్య బాబు యాక్టింగ్ పరంగా, ఎమోషనల్ పరంగా, అమ్మ సెంటిమెంట్, మంచి సాంగ్స్, ఎంజాయ్ చేయడానికి మంచి మంచి కొన్ని సీన్స్, ప్రతిది ఇంక్లూడ్ అయింది అఖండ 2 తాండవంలో. ఎక్కడ ఇది మైనస్ అయిందని చెప్పడానికి లేదు సినిమాలో. వెళ్ళండి, చూడండి, ఎంజాయ్ చేయండి, వీకెండ్ కాబట్టి. శివయ్యని ఇష్టపడే ప్రతి ఒక్కరికి సినిమా నచ్చిద్ది. హనుమయ్యని ఇష్టపడే ప్రతి ఒక్కరికి సినిమా నచ్చిద్ది. సినిమాని ఇష్టపడే ప్రతి ఒక్కరికి సినిమా నచ్చిద్ది. ఒకటే చెప్తున్నా, లాజిక్లు ఎతకండి, మ్యాజిక్లు మాత్రమే చూడండి. అవెంజర్స్ ఇన్ఫినిటీ వార్లో వాడు వచ్చి ఏం చేసినా మనం నమ్ముతాం. మన ఇండస్ట్రీలో మనోడు ఏమని చేస్తే మనం 100 పేర్లు పెడతాం. మరి అది మనకి సిగ్గు లేదో, మనకి ఏం లేదో నాకు అర్థం కావట్లేదు. హాలీవుడ్ నుంచి వచ్చిన సినిమాని పక్కనోడు అదే మన దేశాన్ని, మన ధర్మాన్ని మనం తిట్టుకుంటాం, పక్కనోడిని పొగుడుతాం. ఇది మనకు వచ్చిన పని. సైనింగ్ ఆఫ్ విక్కీ అర్వాపల్లి. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మంచిగా నేను పెట్టే ప్రతి రివ్యూస్ మీకు వస్తాయి, నేను పెట్టే ప్రతి కంటెంట్ వస్తుంది. తప్పేం మాట్లాడలేదు, తప్పు నాకు అనిపించింది జెన్యూన్గా మాట్లాడాను. థ్యాంక్ యూ సో మచ్.